ఎవరు చెప్పినా వినని గబ్బర్ సింగ్, గెలిచేంత వరకు పోరాడే వకీల్ సాబ్, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కాటమరాయుడు, అక్రమార్కులను షూట్ చేసి కాల్ చేసే కెమెరామెన్, పంజా విసిరితే ఎనిమి బోల్తా కొట్టాల్సిందే. తన నటనతో యువతలో దేశభక్తి రగిల్చిన కొమరం పులి. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎవరి గురించి చెప్తున్నాము. పరిచయం అక్కరలేని వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చే అంశం ఏ సేవాగుణం, బి పోరాటం, సి పవర్, డి ఒదిగి ఉండటం. ఆయన బర్త్డే సందర్భంగా కళ్యాణ్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోలకు వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో మంచి కామెడీ కూడా ఉంటుంది మిత్రమా. వీడియో చివరిలో పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. తన గొంతులో ఉండే గాంభీర్యం విన్న ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని ఆవేశంతో ఆయన చెప్పిన డైలాగ్ కు సినీ లోకం ఫిదా అయింది. నాకో తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ గబ్బర్ సింగ్ లో ఆయన చెప్పిన డైలాగ్ యూత్ ను ఎంతో అట్రాక్ట్ చేసింది. తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, పంజా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో తాను పాడిన పాటలు ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ పాట ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన పాట అది. అజ్ఞాతవాసిలోనూ కొడక కోటేశ్వరరావు పాట అంతే ఊపునిచ్చింది. ఇవే కాదు, సరదా సన్నివేశాల్లో పాడే జానపదాలు కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి. వయసు పెరుగుతున్నా నిత్యం ఆయన ఒంట్లో ఫైర్ వెలుగుతూనే ఉంటుంది. పదునైన మాటలతో లోతుగా ఆలోచించేలా చేయడం ఆయన స్పెషాలిటీ. పవన్ కళ్యాణ్ బలమే యూత్. మొదటి నుంచి పాటలైనా, స్టంట్స్ అయినా, స్టైల్ అయినా పవన్ ఏది చేస్తే అది అనుసరించే అభిమానులు పెరిగిపోయారు. సినిమాలో పవన్ చేసిందే రియల్ వరల్డ్ లో ట్రెండ్ అయ్యేది. ఆ విధంగా ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు, ట్రెండ్ సెట్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. మిగతా సినిమాలకు భిన్నంగా ఫైట్స్ రూపొందించుకుంటారు పవన్ కళ్యాణ్. కొన్ని సినిమాల్లో ఆయనే ఫైట్స్ ని రూపొందించారు. ప్రతి సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఉండేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కథ అక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుంది. ఈ మాట అన్నది ఎవరో కాదు, బాహుబలి చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆయనలా నిలబడి ఓ చూపు చూసినా, ఓ డైలాగ్ చెప్పినా చాలు బాక్సాఫీస్ పై వసూళ్ల యుద్ధం జరుగుతుందని చాలా మంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పుస్తకం పట్టుకున్నా, తుపాకీని తిప్పినా, చివరికి గులాబీని ముట్టుకున్నా పవర్ఫుల్ గా ఉంటుందని అభిమానులు గర్వంగా చెప్పుకునే మాట. అన్నయ్య మెగాస్టార్, ఆయనే ఓ పవర్ స్టార్. విలాసవంతమైన జీవితం, కోట్ల రూపాయల సంపాదన, అడుగేస్తే అభిమానుల నీరాజనం, పూల వర్షం. అన్న వదిలిన బాణాన్నే ఆయుధంగా తీసుకుని తన ఇజం వెతుక్కుంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాలంటేనే ఎన్నో ఎదురు దెబ్బలని తెలుసు. అవమానాలు, పగ ప్రతీకారాలు, కక్ష కార్పణ్యాలు, తట్టుకోలేని ఓటములుంటాయని. రాజకీయాలంటేనే పూలపాట కాదు, నిప్పుల నడకని తెలియంది కాదు పవన్ కి. ప్రజారాజ్యం సమయంలోనే కళ్ళు తెరుచుకున్నాయి. పాలిటిక్స్ ఎలా ఉంటాయో కళ్ళు తెరిపించాయి. అయినా సరే ఆ నిప్పుల నడకే నడవాలనుకున్నారు. ప్రయాణం మొదలు పెట్టారు. జనసేన పార్టీ పెట్టి మొదట్లో ఘోర ఓటమి చవి చూసినా ఏ మాత్రం అధరలేదు, బెదరలేదు. తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినా సరే ప్రజల నిర్ణయాన్ని స్వాగతించాడు. వాళ్లను దూరం పెట్టలేదు, వదులుకోలేదు. జనంలో ఉంటూనే వాళ్ళ సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. దాదాపు 10 ఏళ్ల పాటు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాడు. తన కుటుంబ సభ్యులకు అవమానాలు జరిగినా ఎంతో ఓర్పుతో సహించాడు, ఓర్చుకున్నాడు. తనకంటూ ఓ టైం వస్తుందని వెయిట్ చేశాడు. పక్కా ప్లాన్ తో వ్యూహం రచించి విజేతగా నిలిచాడు కళ్యాణ్. ఎన్డీఏ కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఏపీలో పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మామూలు ప్రజాప్రతినిధిగా పనిచేయలేదు కళ్యాణ్. అలాంటిది ఏకంగా డిప్యూటీ సీఎం అయి మరుపురాని విజయాన్ని తన అన్నయ్య మెగాస్టార్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాదు, 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని తరచూ ఎగతాళి చేసే వాళ్ళ చెంప చెల్లుమనేలా అందరంతా ఎత్తుకు ఎదిగాడు. తన భార్యా పిల్లలను సొసైటీలో గౌరవంగా తల ఎత్తుకునేలా చేశాడు. పవన్ వ్యూహంతోనే చరిత్రాత్మక విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. పొలిటికల్ జర్నీ నుంచి పవర్ జర్నీ దాకా, నో అటెల్లో పార్టీ ప్రకటన నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్ దాకా 10 ఏళ్ల ప్రస్థానంలో 100% స్ట్రైక్ రేట్ తో సూపర్ సక్సెస్ సాధించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన కొన్ని గంటల్లోనే మిలియన్ల ఫాలోవర్లు చేరడం రికార్డ్. 2014లో గూగుల్లో అత్యధిక మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ 26వ స్థానంలో నిలిచారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందిన అతి కొద్ది మంది నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో 2017లో నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ లో పవన్ ఇచ్చిన ఉపన్యాసం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ అరుదైన అవకాశం పొందిన అతి కొద్ది మంది నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ నటించిన తొలి ప్రేమ జాతీయ అవార్డుతో పాటు వివిధ విభాగాల్లో 6 నంది అవార్డులు దక్కించుకోవడం విశేషం. జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథ, గుడుంబా శంకర్ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసింది పవనే. అంతేకాదు, జానీ సినిమాకు డైరెక్షన్ చేసింది కూడా కళ్యాణే. తమ్ముడు, బద్రీ, ఖుషి, జానీ, గుడుంబ శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్
తదితర చిత్రాల్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను పవనే డైరెక్షన్ చేశారు. సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ ప్రింటింగ్ ప్రెస్ లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో 2 రోజులు పనిచేశారు. పారాగ్లైడింగ్, కర్ణాటక సంగీతం, వయోలిన్ నేర్చుకున్నాడు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కోర్సులో చేరారు. ఆ తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కొంత తెలుసుకున్నారు. కొన్ని విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం కూడా చేశారు. తనకు పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టమట. సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ నుంచి కోట్ల మందికి నాయకత్వం వహించే వ్యక్తిగా ఎదిగిన ఆయన జీవితం ఆదర్శనీయం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. Thank you for watching this video.